ఈ ప్లేస్కి నేను మళ్ళీ వస్తానని అయితే అనుకోలేదు. మళ్ళీ వెళ్ళాలని రాసి ఉందేమో, అందుకనే వెళ్ళాను. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఒకటి చెప్దాం అనుకున్నా, కానీ ఈరోజు ఒకటైంది. అదైతే రేపు చెప్తాను. నేను ఇవాళ చెప్దాం అనుకున్నది రేపు చెప్తాను, కానీ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో చూసేయండి. నేనైతే మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్తానని అయితే అనుకోలేదండి. మా పెద్దమ్మ కూతురికి ఒంట్లో బాగలేకపోతే అక్కడికి వెళ్ళారంట ఫస్ట్ ఒకసారి. మళ్ళీ వెళ్ళేటప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. ఆ హాస్పిటల్ అని నాకు తెలియదండి, తెలియకుండానే వెళ్ళాను అక్కడికి. తెలిసినా వెళ్ళేదాన్నేమో, పర్వాలేదు. ఏంటంటే మా ఆయనకి ఎమర్జెన్సీ వార్డులో పెట్టిన చోటే తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను అక్కడే కూర్చోవాల్సి వచ్చింది. 3 గంటలు కూర్చున్నా అక్కడే. మా ఆయనకి ఎక్కడ పెట్టారో దాని ముందు బెడ్లోనే కూర్చొని చూస్తూ ఉన్నా మొత్తము. మళ్ళీ మొత్తం అదంతా నాకు గుర్తొస్తూ ఉంది. ఏమైంది అసలు అంతా గుర్తొచ్చేసింది నాకు మళ్ళీ. కానీ నేను లో అవ్వలేదండి, స్ట్రాంగ్గానే ఉన్నా. నాకు చూస్తే మీకే అర్థమైద్ది. నేను లో అయ్యాను అనుకోండి, మా ఆయన బాధపడతారు. నేను అందుకని నేను అస్సలు లో అవ్వను. మా ఆయన్ని బాధ పెట్టను, మా అమ్మోళ్ళని ఎవరిని బాధ పెట్టను, నేను బాధపడను. నా అల్లా నా తోడుగా ఉన్నారు కాబట్టి నేను అసలు బాధపడను. ఇంకా అక్కడ ఉన్నంతసేపు నేను మా ఆయన కోసం దువా చేసుకుంటూనే ఉన్నాను. మా ఆయనతో మాట్లాడుకుంటూ దువా చేసుకున్నాను. ఇంకా కొంచెం తలనొప్పి ఉందని అక్కడైతే టీ తాగామండి మేము. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా అలసిపోయి ఉన్నానండి. అసలు పడుకున్నా రాగానే. నేను పడుకొని లెగిసేలోపు మా అమ్మ ట్యూషన్కి అయితే పంపించేసింది పిల్లల్ని. నేను లెగిసి పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి లేవగానే అన్నం తినేసాను. నిన్నటి పచ్చడి ఉంటే వేసుకొని తినేసాము. ఈరోజు మా అమ్మ ఏం వండలేదు. హాస్పిటల్లో అయితే పొద్దున్న 10ంటికి వెళ్ళి 5ంటికి అయితే వచ్చామండి మేము. ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. వచ్చిన తర్వాత మా పాప అయితే గుడ్లు ఉడకపెడితేనే అన్నం తింటాను అంది. అందుకైతే నేను 3 గుడ్లు ఉంటే ఇంట్లో 2 గుడ్లు ఉడకపెట్టాను. ఒక గుడ్డుతో అయితే మా బాబుకి ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఇంకా మా బాబు అయితే ఫ్రైడ్ రైస్ తిన్నారు. ఒక గుడ్డు అయితే నేను పక్కన పెట్టాను, బాబు అడుగుతారేమో అని. ఒక గుడ్డు మా పాపకు వేశాను. ఇద్దరు తినేశారు. ఇంకా తిన్న తర్వాత అయితే వాళ్ళని అయితే పడుకోబెట్టేశానండి నేను. ఇవాళ చాలా అలసిపోయానండి నేను, ఎందుకో చాలా అలసిపోయాను. మీరే చెప్పండి ఇంకా నేను స్ట్రాంగా కాదా అనేది. అయితే వ్లాగ్ ఇంతేనండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. అప్పటి వరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చెప్పింది మర్చిపోవద్దు, కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేను స్ట్రాంగ్గా కాదా అనేది. మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను స్ట్రాంగేనని. ఇంకా రేపు కలుద్దామండి మళ్ళీ రేపటి వీడియోలో. అల్లా హాఫీజ్.